నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పేదలకు అభివృద్ధి ఫలాలు అందించేలా కృషి చేస్తున్నామన్న భట్టి. ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని స్పష్టీకరణ. గత ప్రభుత్వం ఉప ఎన్నికల్లో గెలవకుండా ప్రయత్నాలు చేశారు. నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలన్న ఈటల. కాల్పుల ఉల్లంఘనతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు. టెహరాన్ పరిపాలనా కేంద్రాలపై దాడి చేయాలని ఇజ్రాయెల్ యోచన. ఇజ్రాయెల్లోని భారతీయులను తీసుకువస్తున్న కేంద్రం. స్వదేశానికి తిరిగి వచ్చిన 594 మంది పౌరులు. ఆపరేషన్ సింధూర్తో భారత్ సామర్థ్యం ప్రపంచానికి తెలిసిందే. దేశ హితం కోసం కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోందన్న మోదీ.